నిశ్చల నిస్వార్థమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులకు మాత్రమే భగవంతుడు లభిస్తాడు. Only for pure, selfless love, God yields. God. అదే పరిపూర్ణ ప్రేమకే పరమాత్ముడు లభ్యమవుతాడు. Only for full and complete love, God becomes accessible. కనుక ఈనాడు మనం అభివృద్ధి గావించుకోవాల్సినటువంటిది పరిపూర్ణ భక్తి. So today what we have to develop is complete love, devotion. కేవలం కష్టముల సమయం నందు, నష్టములు యందు, విచారములు యందు భగవంతుని మాత్రమే స్మరించి ఆనంద సౌఖ్య సంతోషముల సమయం నందు భగవంతుని విస్మరించడం కాదు మన యొక్క భక్తి ప్రపత్తి. Correct devotion is not remembering God and praying to God only in times of difficulties and problems and anxieties, and not remembering God at time when we are having all the pleasures. మనం ఎట్టి హృదయంతో భగవంతుని ప్రార్థిస్తామో, ఎట్టి భావంతో భగవంతుని చింతిస్తామో అట్టి ఫలితమే మనకు లభ్యమవుతుంటాయి. With whatever feeling in our heart we pray to God, with whatever approach we approach God, we get the same result from God. మన కర్మను పట్టే ఫలితం కూడా ఉంటుంటుంది. The fruits of the action depend upon the action itself. మన భక్తిని పట్టే శక్తి మనకు లభిస్తుంది. The power that we get depends upon the type of devotion that we have. పార్ట్ టైం భక్తిలో మనము ప్రయత్నం చేయటము, ఫుల్ టైం ప్రేమను మనం ఆశించటము ఇది సాధ్యం కాదు. If we undertake only part-time devotion and expect the results of full-time devotion, it is not proper. నీవే తప్పని తప్పరం బెరుగా ఆ దైవత్వాన్ని సర్వకాలముల యందు సర్వావస్థల యందు భగవంతుని చింతన చేసి సర్వమును భగవత్ ప్రీత్యార్థంగా మనం అర్పితం గావించుకునేటువంటి యొక్క స్థితికి మనం రావాలి. At all times and in all circumstances, we should completely remember God and pray to Him. To that state we should reach. ఈనాడు యజ్ఞయాగాది క్రతువులు మనం ఆచరిస్తున్నాము. Today we are performing దీని యొక్క అంతరార్థం ఏమిటి? What is the inner significance of these sacrifices? సర్వత్రా నిండినటువంటి భగవంతుని ఒక్కొక్క కార్యము ద్వారా, ఒక్కొక్క కర్మల ద్వారా, ఒక్కొక్క మార్గము చేత గమ్యాన్ని మనం చేరటమే. It is reaching God who is all pervasive through particular action, particular means and a particular ఈ భక్తికి method. కూడాను 9 విధ మార్గములు ఉంటున్నవి. Devotion is 9 types. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహమాత్మనివేదనం. ఇన్ని మార్గములు యందు ఏ ఒక్క మార్గములైన కూడాను పరిపూర్ణమైన విశ్వాసంతో, పరిపూర్ణమైన ప్రేమతో మనము ఆచరించినప్పుడు తప్పక దివ్యమైనటువంటి దైవత్వాన్ని మనము చూడగలము, అనుభవించగలము. Out of the 9 types of devotion, like listening to the stories, singing the glory, remembering the Lord, and offering the worship, and serving the Lord, friendship, and total surrender, any one of them could be adopted in order to realize God. కనుక దైవత్వాన్ని పొందడానికి ఒక్క ప్రేమనే ప్రధానమైనటువంటి రాజమార్గం. In order to reach God, love is the right royal path. అట్లని పవిత్రమైనటువంటి గ్రంథములు చదవనక్కర్లేదని చెప్పటం లేదు. It doesn't mean that one should not read scriptures and sacred texts. గ్రంథములు చదవవచ్చు, Sacred texts could be read. పెద్దల యొక్క సువాక్యములు మనం శ్రవణము చేయవచ్చును. We have to listen to the messages of great కానీ ones. చదివినంత మాత్రమున, విన్నంత మాత్రమున ప్రయోజనం లేదు. By merely reading and listening, we are not going to achieve ఏ anything. ఒకటి రెండైనా కూడా మనం ఆచరణ యందు ఉంచినప్పుడే అవి సార్థకమవుతాయి. Only when we practice 1 or 2 of them, it is sanctified. కానీ ఈనాటి మానవత్వంలో ఉండినటువంటి విచిత్రమైనటువంటి యొక్క వికారములు అనేకంగా అభివృద్ధి అవుతున్నవి. But today, the human nature is taking different crooked paths. ముఖ్యముగా